ఇది ఒక ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ కలగలిసిన అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి గ్యారంటీగా చాలా అంటే చాలా హైక్ అవుతుందండి తొందరలోనే. ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన హైక్ వస్తుంది. అదే 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే గనక ఇంకా ఎక్సలెంట్ హైక్ వస్తుంది. దానికి గల రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడున్న ఈ వెంచర్ కి సంబంధం ఏంటి, ఆ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఈ వెంచర్ కి ఎందుకు హైక్ వస్తుంది అనేది తెలుసుకుంటే మాత్రం మనం ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ ని తీసుకోవచ్చు అండి. హైదరాబాద్ లో JNTU హైటెక్ సిటీ అంటే KPHP దగ్గర JNTU, అలాగే మాదాపూర్ లో హైటెక్ సిటీ. ఆ ప్రాంతాలు ఎలా అయితే ఉంటాయో, ఎంత డిస్టెన్స్ లో ఉంటాయో, ఎలా అయితే డెవలప్మెంట్ అయినాయో, ఇక్కడ కూడా అదే రీజన్ కనపడుతుందండి. అలా డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే మూలపాడు. మూలపాడులో ప్రజెంట్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ మూలపాడికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధం ఏంటంటే, మనం ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ నుండి JNTUకి ఎంత డిస్టెన్స్ లో ఉన్నామో, ఇక్కడ మూలపాడు నుండి క్వాంటమ్ వ్యాలీకి అంతే డిస్టెన్స్ లో ఉన్నామండి. వెంచర్ కి జస్ట్ 1.2 km లో హైదరాబాద్ హైవే ఉందండి. విజయవాడ టు హైదరాబాద్ హైవే ప్రజెంట్ 6 lanes ప్రపోజల్ ఉంది. ఈ హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సెంటర్ లో మనకు ఒక రోడ్డు డెవలప్ చేయబోతున్నారండి. ఆ రోడ్డుకి నది మీద మనకి 3.5 km బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఆ బ్రిడ్జ్ ఎంత ప్రత్యేకమైందంటే, ఆ బ్రిడ్జ్ ని ఐకానిక్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. రాజధానికి గేట్ వే అంటున్నారండి. ఆ గేట్ వే ఇదేనండి. మనకి ఐకానిక్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లో ఉండేది హైదరాబాద్ హైవేలో మూలపాడు సెంటర్ లో ఉండేది రాజధానికి గేట్ వే. ఈ గేట్ వే కి దగ్గర మన వెంచర్ ఉంది. గేట్ వే లోకి వెళ్ళి మన బ్రిడ్జ్ నుండి అవతలకి వెళ్తే క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోద్దండి. ఆల్రెడీ నదికి అవతల సైడ్ మినిమం స్క్వేర్ యార్డ్ 50,000 జరుగుతుందండి. నదికి అవతల బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయాక ఇక్కడ ఏ రేంజ్ లో పెరిగిద్దా మీరు ఊహించుకోండి. ఇది క్వాంటమ్ వ్యాలీకి మూలపాడికి వచ్చే కనెక్టివిటీ అండి. అలాగే మూలపాడికి ఇంకొక హైలైట్ ఏంటంటే, చూడండి బ్యాక్ సైడ్ కనబడుతుంది ఏంటంటే స్టేడియం అండి, క్రికెట్ స్టేడియం. ఇక్కడ ఏంటంటే రంజీ మ్యాచ్లు, ఆల్రెడీ లేడీస్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా రంజీ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎక్కడైనా చూసుకోండి ఒక స్టేడియం లో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటది. ఒకేసారి ఒక మ్యాచ్ మాత్రమే మనం ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉంటది. ఈ గ్రౌండ్ లో ఏంటంటే ఒకేసారి 2 మ్యాచ్లు అయితే మనం ఆడుకోవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈ స్టేడియం కి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే మనకి 2500 ఎకరాల్లో పార్క్ అనేది ఉందండి. జేవాడకి కంచిచర్లకి మధ్యలో చాలా పెద్ద పార్క్ రెడీ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పర్యాటక శాఖలో. రీసెంట్ గా శరవేగంగా వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ చాలా మంది వస్తున్నారు ప్రతిరోజు. శని ఆదివారాలు అయితే అసలు ఖాళీ ఉండట్లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 60 రకాల సీతాకోక చిలుకలు ఓన్లీ ఈ పార్క్ కు వచ్చి ఉంటాయి. సీతాకోక చిలుకల పార్క్ అంటారు దీన్ని. అయితే ఈ పార్క్ ని ఏంటంటే చాలా పెద్దగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ల్యాండ్ అవైలబిలిటీ 2500 ఎకరాలు ఉందండి. చక్కగా గ్రీనరీ ఉంటది. దీంట్లో అద్భుతం ఏంటంటే, మనకి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అయినా రావచ్చు, లేదంటే ట్రెక్కీలకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. అలాగే వాటర్ ఫాల్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే అద్భుతమైన బ్యాంబూ ఫారెస్ట్ ఉంది. ఈవెన్ విజయవాడ సరౌండింగ్ సమ్మర్ లో వేడిగా ఉన్నప్పటికీ ఈ లోపల చాలా కూల్ గా ఉంటది. ఇది మొత్తం ఏంటంటే 9 కిలోమీటర్ల పార్క్ అండి. ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు 9 కిలోమీటర్లు. లాస్ట్ లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంటది, ఫేమస్ హనుమాన్ టెంపుల్. ప్రజెంట్ టూరిజం గా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. జూ పార్క్ కూడా తీసుకొస్తున్నారండి దీంట్లో. అలాగే 150 ఎకరాల గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎంటైర్ అమరావతి పరిధిలో ది బెస్ట్ పార్క్, బెస్ట్ టూరిజం హబ్ గా పోతుందండి. అలాంటి టూరిజం హబ్ కి మనం చాలా దగ్గరగా ఉన్నామండి. ఇటు క్రికెట్ స్టేడియం, అటు పార్క్ కూడా ఈ వెంచర్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ వెంచర్ కి దగ్గరలో హౌసెస్ ఉన్నాయి. అలాగే ఈ వెంచర్ లో కూడా చాలా హౌసెస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇదేంటంటే CRDA అప్రూవ్డ్ లేఅవుట్ అండి. గోల్డెన్ మెడోస్ ఈ వెంచర్ పేరు. 40 feet CC రోడ్స్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ మీద సోలార్ ఫెన్సింగ్, అలాగే రోడ్లకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, 24 hours వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ, 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఒక మెగా ఫంక్షన్ హాల్ ఉందండి. పార్క్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా ఏరియా, ఒక స్పెషల్ సూపర్ మార్కెట్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అలాగే జిమ్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, అలాగే ఫ్లవర్ గార్డెన్ 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేయబడి క్లియర్ టైటిల్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళిపోవచ్చు మీరు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఇవ్వండి డెవలప్మెంట్స్. సరౌండింగ్ హైలైట్స్ ఉన్నాయి, వెంచర్ లో కూడా సూపర్ హైలైట్స్ ఉన్నాయి. రేట్ చూసుకుంటే రీజనబుల్ గా స్క్వేర్ యార్డ్ 16,000 రూపీస్ అండ్ 16,000 రూపాయలు గజం. డియర్ ఇన్వెస్టర్స్, ఇంతకన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే విజయవాడకి కంచిచర్లకి మధ్యలో అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా దొరకదండి. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు. వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రేట్లలో ఇన్ని డెవలప్మెంట్స్ తో ఇన్ని సరౌండింగ్ హైలైట్స్ తో అయితే మనకు వెంచర్ ఖచ్చితంగా దొరకదండి. కాబట్టి ఇప్పుడే మీరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.